అందుకనే ఒక నో అడిక్షన్ క్లబ్ కూడా ఒకటి ప్రారంభం చేయబోతున్నాం. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త జనరేషన్ ఊరికినే మేము రిక్వెస్ట్ చేసేది కూడా సినిమాలో హీరోలు సిగరెట్లు తాగకండి. మీరు తాగితే అభిమానులందరూ సిగరెట్లు తాగుతారు. మీరు మందు బాటిల్ పట్టుకుంటే అభిమానులందరూ పట్టుకుంటారు. తర్వాత సినిమాలో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు, ఒక చిన్న లైన్లో వేస్తారు. కానీ హీరో చేతిలో ఒక సిగరెట్ పెడితే అది ఇట్స్ నాట్ ఎ వెర్సటైల్, అది చాలా డేంజరస్. అది కొన్ని కోట్ల మంది అభిమానులకు అది ఒక సంకేతం వెళుతుంది. కాబట్టి దయచేసి సినిమాల ద్వారా కానీ టీవీల్లో కానీ ఎనీవేర్ మీరు సిగరెట్ పట్టుకుంటే వాళ్ళు సిగరెట్ పట్టుకుంటారు. కాబట్టి మీరు వేరేది ఏదైనా పట్టుకోండి. ఏది పట్టుకుంటే ఈ సమాజానికి మంచి హితం ఇస్తుందో, వాడికి ఆరోగ్యకరంగా ఉంటుందో అది చేయండి. కాబట్టి మీరు కొబ్బరి బొండం తాగండి, మీరు మజ్జిగ తాగండి. సో ఒక రైతు బాగుపడతాడు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలంటే కొబ్బరి బొండాల్ని ప్రోత్సహించండి. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మజ్జిగని ప్రోత్సహించండి. అంతేగాని మనం చేసేవి చేస్తూ మన సమాజానికి మనం ఏం చేయలేకపోతున్నామని బాధపడడం కంటే చెయ్యకూడనివి మానేస్తే ముందు చేయవలసినవి తర్వాత పక్కన పెడతాం. చెయ్యకూడనివి మానేస్తే దానివల్ల సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, సినిమాలు తీసేటప్పుడు ప్రత్యేకంగా హీరోలు సమాజం పట్ల కాస్త కూస్త బాధ్యత ఉంది నాకు అని అనిపిస్తే కనుక మీరు దయచేసి మీ చేతుల్లో సిగరెట్లు పట్టుకోకండి. మీకు ఒకవేళ అలవాటు ఉంటే అది వేరే ఇష్టం, కానీ అట్లీస్ట్ స్క్రీన్ మీదైనా డోంట్ హోల్డ్ ది సిగరెట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో నో టొబాకో డేకి నేను చెప్పగలిగేటువంటి ఒకటే ఇది, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదేదో నేను గొప్ప సామాజికవేత్తనో ఏదో స్పృహ ఉందనో కాదు, సింపుల్ రిక్వెస్ట్ అది. మనం అది చేయగలిగితే చాలా ఒక అద్భుతమైన ప్రయోగం అవుతుంది. సమాజంలో ఒక 60-70% మనకు ఒక మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి నో టొబాకో డే సందర్భంగా మీ అందరికీ పెద్దలు ఎవరైనా సరే వాళ్ళందరూ ఈ ఆన్సర్ ఫర్ క్యాన్సర్కి పూర్తిగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.